హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ అందరికీ మా మమ్మీ చేసి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. సో అదేంటనుకున్నారా, అదే సాంబార్ రైస్. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఎందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే 3.5 కప్స్ రైస్ తీసుకోవాలి. అందులోకి 2 కప్స్ ఆఫ్ కందిపప్పు తీసుకొని మంచిగా కడుక్కోవాలన్నమాట. సో 4 to 5 టైమ్స్ అప్పుడైతే కడుక్కున్నాక మనము పప్పు ఇంకా బియ్యం కలిపి ఎంత కప్స్ అయితే అవుతాయో ఆ కప్స్కి డబల్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం పసుపు, అట్లనే కొంచెం ఉప్పు వేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం ఇంకా పప్పు మెత్తగా ఉడుకుతాయి. సో నెక్స్ట్ పులుపుకి తగినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. బియ్యం ఇంకా పప్పు ఉడికేలోపు మనం వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. లైక్ క్యారెట్, ఉల్లిగడ్డలు, ములక్కాయలు, టమాటా, బెండకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, అట్లనే ఆలుగడ్డలు. సో ఇవే కాకుండా మీరు ఇంకా వేరే వెజ్జెస్, వంకాయలు, ఇంకా కాలీఫ్లవర్, ఇంకా బీన్స్, రాడిష్, ఇట్లా అన్నీ, సోరకాయ, ఇట్లా ఎన్నో వెజిటేబుల్స్ మీకు నచ్చిన ఏ ఉంటే అవి వేసేసుకోండి. సో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు మంచిగా మన బియ్యం ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఎంత మెత్తగా ఉడికినాయి మీరే చూడండి. సో 4 విజిల్స్కి ఇంత మంచిగా ఉడికిపోతాయి. సో నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అట్లనే ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఫ్రై కాగానే అందులోకి మనమైతే పచ్చిమిర్చి ఇంకా అట్లనే కరివేపాకు అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు, అట్లనే కొంచెం ఇంగు వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ ఆగాలి. నెక్స్ట్ దాని తర్వాత అందులోకి వెజ్జీస్ అన్నీ మనం కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్, ఇంకా ఆలుగడ్డలు, టమాటా, బెండకాయలు, ఇంకా ములక్కాయలు అవి వేసుకొని అవి కొంచెం సేపు ఫ్రై అయినాక అందులోకి కొంచెం ఉప్పు, కారం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీలో ఎంతమందికి సాంబార్ రైస్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టము. బయటికేం తీసుకొచ్చుకోకుండా ఇంట్లోనే అది కూడా మా మమ్మీ చేసింది తింటాను అనమాట. సండే రోజు నాన్ వెజ్ ఉన్నా కూడా ఒకవేళ సాంబార్ రైస్ చేస్తే మా మమ్మీ నేనే తింటాను అనమాట, అంత ఇష్టము. సో నెక్స్ట్ అందులోకి అయితే మనం చింతపులుసు విసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న బియ్యం ఇంకా పప్పు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం సాంబార్ పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాలన్నమాట. 2 మినిట్స్ అయినాక అవన్నీ మంచిగా ఉడికినాక అందులోకి మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్. ఇంకేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి.